నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానం అనుబంధ ఆలయమైన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలోని రామ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఉదయం సీతారాముల వారికి ఆంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం చేశారు. కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ నిర్వహించారు. తదుపరి వృద్ధి అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యవాహచనం, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవిత పూజ, యజ్ఞోపవిత ధారణ, నూతన వస్త్ర సమర్పణ, వర పూజ, ప్రవర పఠనం, గౌరీ పూజ, మాంగళ్య పూజ, సీతాదేవికి మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాల్లో సంప్రదాయబద్ధంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ కళ్యాణ వేడుకలు భక్తులను ఆధ్యాత్మిక భావంలో ముంచెత్తాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావుతో పాటు ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ విధంగా శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.